నుంచి చాలా ఉన్నతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని తల్లి ఆ పిల్లవాడిని ఎలాగైతే ఆదరిస్తూ ఉంటుందో, ఒకని తల్లి ఆ బిడ్డ పట్ల ఎలాగైతే ప్రేమ కలిగి ఉంటుందో, ఒకని తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటుందో, నేను కూడా మీ పట్ల అలాంటి ఆదరణ కలిగి ఉన్నాను. నేను కూడా మీ పట్ల అలాంటి ఉన్నతమైన ప్రేమ కలిగి ఉన్నాను. నేను కూడా మీ పట్ల అలాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాను. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం చేత మనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు టైం లేదు, నేను త్వరగా ముగించేస్తాను. ఎవరో ఈ తల్లి అంటే, ప్రియులారా గమనించండి, 10వ వచనములో ఇప్పుడు చదవండి. మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరు అందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ప్రియులారా గమనించండి, ప్రతి వ్యక్తికి, ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు ఉండడము సహజమే. కానీ మనందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి తల్లి ఉంది. ఏమండి, సంఘముగా కూడుకున్న మనందరికీ, ప్రియులారా గమనించండి, సంఘముగా కూడుకున్న మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి తల్లి ఉంది. ఎవరా తల్లి? యెరూషలేము. యెరూషలేము అనగా చెప్పాలా? యెరూషలేము అనగా దేవుని మందిరం. ప్రియులారా, ఇది మనందరికీ తల్లి అంటున్నాడు. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ. ఎవరు మీరందరూ అంటే? ఎవరు? మనందరము కూడా ఆయన బిడ్డలము, ఆమె బిడ్డలము గనుక ఏమి చేయాలంటే, ఆమెతో మీరు సంతోషించండి, ఆమెతో మీరు, ప్రియులారా గమనించండి, ఆనందించుడి అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరచడము మనం చూస్తున్నామండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రియులారా అవన్నీ చూసుకోవడానికి సమయం చాలదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. గమనించండి, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి 8వ వచనమును చదవండి. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక నిమిషములో ఒక జనము జన్మించిన సియోనుకు ప్రసవ వేదన కలుగానే ఆమె బిడ్డలను కనెను. చాలు. ఏమండి, ఇక్కడున్న ఈ జనాన్నంతా కనడానికి ఒక ప్రసవ వేదన సరిపోతుందా? అర్థం కాలేనమాట. ఇక్కడున్న మనందరినీ కనడానికి ఒకే ప్రసవ వేదన సరిపోతుందా? ఒక ప్రసవ వేదనలో ఒకవేళ భవిష్యత్ మనం అనుకుందాం, ఒక ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఒక స్త్రీ డెలివరీ సమయంలో ఒకవేళ దేవుడు తనకు కృప చూపించి, దేవుడు తనను దర్శించి, దేవుడు తన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంచి ఒకవేళ గర్భఫలం ఇస్తే ఎంతమందిని కలగలుగుతారు? ట్విన్స్ లేదా ముగ్గురు, అంతేనా? ఏమన్నారేంటమ్మా? 2 లేదా 3. ఒక 5-6 మంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆస్ట్రేలియా ప్రాంతంలో. ఒకసారి న్యూస్కి వచ్చింది, ఒకే డెలివరీలో 6 మంది పుట్టారంట. 6 మంది బిడ్డలు పుట్టారు. ప్రియులారా గమనించండి, అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము మనకి ఏమి కనబడుతూ ఉన్నదంటే, ప్రియులారా, ఒక్క జనము జన్మించిన అంటున్నాడు. దేని గురించి అంటున్నాడంటే, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన. ఒక జనం అంటే
ఒక జనం అంటే ప్రజెంట్గా ఒకవేళ ఇక్కడున్న సంఘం అంతా, ఈ సంఘంలో ఒక బహుశా ఒక 60 కుటుంబాలు 70 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 60-70 కుటుంబాలను ఒకేసారి కనగలుగుతుందా సంఘము? ఒకేసారి ఇంతమందిని పోగు చేయగలుగుతుందా? ఒకేసారి ఇంతమందిని కనడానికి అసలు ఆ గర్భము సరిపోతుందా? సరిపోదు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడడం చూస్తున్నాము. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక నిమిషములో ఒక జనము జన్మించిన సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆ బిడ్డలను కనెను. సియోనుకు ప్రసవ వేదన కనగానే ఆ బిడ్డలను కనెను. ఏదా సియోను? ఏదా సియోను? దేవుని మందిరం. ఏదా సియోను? దేవుని మందిరం. ఇక్కడ ఒకేసారి ప్రియులారా గమనించండి, మనం ఇప్పుడు ఈరోజు ఇంతమంది కూడుకున్నామంటే ఎన్ని సంవత్సరాల ప్రయాస ఇది కలిగి ఉన్నది. ఒకరోజుతో జరిగేదండి ఈ కార్యము. ఏమోరేంట్రా మాకేం తెలియదు సార్ అన్నట్టు కూర్చుండ్రు. ఒకే రోజుతో ఒక 10 మందిని కనగలుగుతామా? ఒకే రోజుతో ఒక 10 మందిని జన్మ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. మొన్నటి దినమున మనం చూసుకున్నాం, మన గ్రామానికి సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బహుశా 1910లో వచ్చిందంట. ఎప్పుడు? 1910లో వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? బహుశా దాదాపుగా 100 ఎక్కడరా, 10 నుంచి లెక్క పెట్టుకోండి. 116 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 116 సంవత్సరాలు మన గ్రామానికి సువార్త వచ్చి, ఈ 116 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులు కన్నీరు కార్చడాన్ని బట్టి, ప్రభు పాదాలను పట్టుకొని గోర్చాడడాన్ని బట్టి, ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయడాన్ని బట్టి, ప్రభు పాదాల దగ్గర ఆయనను వేడుకోవడాన్ని బట్టి ఈరోజు మన గ్రామములో దాదాపుగా ఒక 60-70 కుటుంబాలు రక్షింపబడ్డాయి. ఈ 60-70 కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క కన్నీటి ప్రవాహములో, వారి యొక్క కన్నీటి వేదనలో ప్రసవించినటువంటి దేవుని బిడ్డలే మీరు అందరూ కూడా. ఏమండి, అర్థమైందా? వారి యొక్క కన్నీటి ప్రవాహములో, వారి కన్నీటి వేడుకల్లో ప్రసవించబడిన వారే సంఘపు బిడ్డలందరూ కూడా. ప్రియులారా, గమనించండి, ఒక్క బిడ్డకు జన్మ ఇవ్వాలంటే స్త్రీలుగా మీ అందరికీ, తల్లులుగా మీ అందరికీ బాగా తెలుసు. తల్లులుగా మీ అందరికీ బాగా తెలుసు. బహుశా మా పురుషులకు తెలియకపోవచ్చులేండి. ఎందుకంటే ప్రియులారా, ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంత ప్రయాసపడతారండి. ఏమండి, ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే మామూలు ప్రయాస ఉంటుందండి. అది 9 నెలలు ఆ గర్భములో బిడ్డను మోస్తూ ఉంటే, 9 నెలలు ఆ బిడ్డ యొక్క బరువు గర్భములో మోస్తూ ఉన్నప్పుడు, ఆ వచ్చే సమయం ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్న కొద్దీ, తన ఎముకలు వెతుకుతూ ఉన్న కొద్దీ, తన మాంసం ఎదుగుతూ ఉన్న కొద్దీ, తన యొక్క గర్భములో ఉన్నటువంటి బిడ్డకు నరాలు దేవుడు సమకూరుస్తూ ఉన్న కొద్దీ, ఆ పిండముగా ఉన్నటువంటి ప్రియులారా గమనించండి, ఆ పిండం కాస్త బిడ్డగా చక్కటి రూపంలోనికి వచ్చి కాలు, చేతులు, ముక్కు, చెవి, తల, ఇలా ప్రతి ఒక్క అవయవం ప్రత్యేకంగా ఏర్పరచబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కడుపు, ఆ పొట్ట ఎంత ఇబ్బంది పడుతుంటుందో అది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. కొన్నిసార్లు ప్రియులారా గమనించండి, ఆ బిడ్డ ఎదిగే టైంలో వాడు అటు ఇటు, ఆ కడుపులో ఉన్నటువంటి బేబీ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా పేగులు మడతపడి గిలగిల్ల గిలగిల్ల కొట్టుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ప్రియులారా, మీ అందరికీ తెలిసిందే. మామూలు కాదండి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే, ఒక బిడ్డని ఈ లోకంలోనికి తీసుకురావాలంటే, ఒక బిడ్డకు ప్రియులారా ఆ యొక్క గర్భములో ముయ్యాలంటే మామూలు విషయము కాదు. ఎంతో బాధను అనుభవిస్తే, ఎంతో వేదనను అనుభవిస్తే, ఎంతో ప్రయాస పడితే
9 నెలలు మొయ్యంగా ప్రియులారా చివరి క్షణంలోనికి వచ్చేసేటప్పటికి, చివరి క్షణము ఎప్పుడు? ప్రసవ సమయానికి వచ్చేసేటప్పటికి, డెలివరీ టయానికి వచ్చేసేటప్పటికి అసలు కొన్నిసార్లు ఆ బిడ్డ కొరకు తల్లి ప్రాణాలు కూడా లెక్క చేయదు. ఆ బిడ్డకు జన్మనివ్వడానికి, ఆ బిడ్డకు ప్రాణం పోయడానికి ఈ తల్లి ప్రాణాలు పోతాయని తెలిసినా నా బిడ్డ ఈ భూమి మీదకి వస్తే నా కుటుంబము సంతోషిస్తుంది, నా భర్త సంతోషిస్తాడు, నా భర్త యొక్క వంశము ఎదుగుతుంది అనే ఆ ఆక్రందనతో, ఆ యొక్క సంతోషము కొరకు తిన ప్రాణాలను కూడా పెట్టడానికి ఈమె తెగిస్తుంది. ఏమండి? భర్త యొక్క వంశాన్ని ఎదిగింప చేయడానికి ఒక తల్లి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా తెగిస్తుంది. మామూలు విషయం కాదు ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే. ప్రియులారా గమనించండి, తల్లులుగా మీ అందరికీ అది చాలా బహుగా తెలిసిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే అంటూ ఉన్నాడు, 8వ వచనములో అంటున్నాడు, ఒక్క జనమును కనుటకు, ఒక బిడ్డను కనటానికి 9 నెలలు పట్టినప్పుడు, ఒక బిడ్డకు జన్మనివ్వడానికి పోనీ బహుశా ముగ్గురికి అనుకోండి, ముగ్గురికి జన్మనివ్వడానికి 9 నెలలు 10 నెలలు పట్టినప్పుడు తిరిగి ఆ బిడ్డలను పెంచి పోషించే టైంలో ఎంతకాలం ఆ బిడ్డల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నారు. ఏమండి? అలాంటి ఈ జనాంగాన్ని, ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలనందరినీ ఈ సంఘము కనబోతూ ఉన్నప్పుడు ఈ సంఘానికి, ఈ తల్లికి ఎంత వేదన ఉంటున్నది, ఎంత వేదన ఉంటుంది. ఏమండి? ఎవరైనా ఇక్కడ ఉన్న తల్లుల్లో ఎవరైనా సరే ప్రియులారా, నా ప్రాణాలే నాకు ముఖ్యము, నా బిడ్డల ప్రాణాలు నాకు అవసరం లేదు, నా బిడ్డలకు జన్మను ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నా ప్రాణాలే నా ముఖ్యము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. శ్రీమూర్తి యొక్క గొప్పతనము అది, శ్రీమూర్తి యొక్క గొప్పతనము అది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ జన్మనివ్వడం వరకే వీళ్ళ పని అయిపోతుందా అంటే, ఏమండి, జన్మించి ఈ బిడ్డలను కన్నంత వరకే వీళ్ళ పని అయిపోతుందా అంటే, ఇక్కడతో మళ్ళీ మీ పని అయిపోవట్లా. తల్లుల బాధ్యత ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు తండ్రి అయినా తప్పించుకొని తిరగలుగుతాడేమో, ఇది వాస్తవం. ప్రియులారా గమనించండి, తండ్రి అయినా కొన్నిసార్లు తప్పించుకొని తిరగలుగుతాడేమో, కానీ తల్లి అలా తిరిగే అవకాశము లేదు. నా బిడ్డలో జన్మనిచ్చాను కదా, ఆ బిడ్డలో మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ప్రియులారా గమనించండి, ఆ మంచిగా ఎదగాలని, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆ బిడ్డల కొరకు దివారాత్రాల్లో కనిపెడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు కూడా ఉన్నారు. మన దినమున మనం చూసాం, ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటాను, ఒక ప్రాంతంలో బహుశా వరదలు వచ్చినాయి అనుకుంటాను. అక్కడ తల్లి ప్రియులారా గమనించండి, తన ప్రాణం పోతున్నా సరే, ఆ వరదల్లో తాను కొట్టుకుపోతూ ఉన్నా సరే, కానీ ఆ బిడ్డను కాపాడడానికి శతప్రయత్నాలు చేసి చివరిగా ఆమె ప్రాణాలు వదిలేసింది. ఆమె ప్రాణాలు వదిలేసింది కానీ బిడ్డకు మాత్రం ప్రాణాపాయము రానివ్వాల. ప్రియులారా గమనించండి, నేను ముగించేస్తాను, నాకు టైం లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. తల్లి బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ నాకు టైం లేదు, నేను ముగించేస్తాను. ఇప్పుడు తల్లులు చేసిన త్యాగం గురించి చూసుకున్నాము కదా, పిల్లలు కూడా ఒక కార్యము చేయాలి. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం మనం చూస్తున్నాం. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యమే.
నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనములో ఈ మాట మనకు తెలియపరచడము చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుతారా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, నీకు ఇచ్చిన దేశములో, నీకు ఇచ్చిన ఈ ప్రపంచములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లాలంటే, నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే, ప్రియులారా ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి యవనస్తుడు కూడా, ప్రతి యవనస్తురాలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇది. మనకు చాలా మటుకు గుర్తుండదు. ఏమిటి? చాలా మటుకు గుర్తుండదు. మనం చెప్తాం, గొప్ప గొప్ప డైలాగులు చెప్తాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా మనము నిరాకరించేసి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటాం. ఏమండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరుస్తున్నాడు, ఒక బిడ్డ ఈ ప్రపంచంలో ఎదగాలన్నా, ఒక బిడ్డ ఈ ప్రపంచంలో దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లాలన్నా, తనకు చక్కటి సుఖ సంతోషాలు, ఆరోగ్యము కావాలి అంటే ఈ బిడ్డ ఏం చేయాలి? ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించు. ఏం చేయాలండి? చెప్పాలా? నోట్లకు వాళ్ళు మాట రానివ్వండి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరిని? ఎవరిని? తల్లి తండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? మొన్న మా వాళ్ళు మా సేవకులకంతా సన్మానం చేశారు. ఏమండి, సన్మానం అంటే అదేనా? ఏదో 10 మందిలో కూర్చోబెట్టి, 100 మందిలో కూర్చోబెట్టి, కుర్చేసి, ఒక శాలువ కప్పి, పూలదండేసి సన్మానం అయిపోద్దా? ఏమా? అది కాదు సన్మానం. అది ఖాళీ గౌరవమే, అది సన్మానం కాదు. కానీ నిజమైన సన్మానం ఏమిటి అంటే, ఈ బిడ్డ దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలన్నా, ఇతడు వర్ధిల్లాలన్నా, ఇతనికి ఆరోగ్యాలు ప్రాప్తించాలన్నా, ఇతని కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, తల్లిదండ్రులను సన్మానించడము అంటే ఏమిటి తెలుసా? వారు నీ పట్ల చూపిన ప్రేమను బట్టి వారికి నువ్వు కృతజ్ఞుడవై జీవించాలి. వారిని ఎల్లవేళలా కంటికి రెప్పలా నువ్వు కాపాడుతూ ఉండాలి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, పాలు తాగే వయసులో ఉన్నప్పుడు, నువ్వు పాలు తాగినక ఎదుగుతూ ఉన్నప్పుడు, నా బిడ్డకు ఎప్పుడు ఏ ప్రమాదము కలుగుతాదో, ఏ పురుగు కుడుతాదో, ఏ ప్రమాదం వస్తుందో, ఎవరి ద్వారా ఎలాంటి అపాయం వస్తుందని నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి ఉంచి, నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు ఉంచి, ఆ తల్లి ఆ బిడ్డని ఎలాగైతే సురక్షితంగా కాపాడిందో, పెద్దవాడవైనాక నీవు నీ తల్లిదండ్రులను కూడా అలా కాపాడాలి. మొదటిగా ప్రియులారా గమనించండి. రెండవదిగా గౌరవించడము, సన్మానించడం అంటే శాలువలు పూలదండలు కాదు, కానీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు లోబడి జీవించాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు లోబడి జీవించాలి. ఎప్పుడైతే నీ తల్లి మాటను నువ్వు తృణీకరించకుండా నీ తల్లి మాటకు నువ్వు లోబడుతావో, నీ తండ్రి మాటకు నువ్వు లోబడుతావో, ప్రియులారా గమనించండి, ఆ బిడ్డ భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళతాడు. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళతాడు. ఎందుకు తెలుసా? నిన్ను 9 మాసాలు మోసింది. నిన్ను ఆమె గర్భములో ఉన్నప్పుడే నీ కొరకు ఎంతో వేదన అనుభవించింది. నీకు ప్రాణం పోయడానికి ఆమె ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడింది. ఏమండి, నీకు ప్రాణం పోయడానికి ఆమె ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడింది. నువ్వు భూమి మీదకి వచ్చినాక నీ కొరకు ప్రత్యేకమైనటువంటి తలంపు ఉంచి ఆమె నీ కొరకు దివారాత్రాలు ప్రార్థన చేసింది. దివారాత్రాలు ఏం చేసింది? ప్రియులారా గమనించండి, దివారాత్రాల్లో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనని ఈరోజు నిన్ను దేవుని సన్నిధిలోనికి నడిపించింది. నీవు కాదు ఆయన సన్నిధికి వచ్చింది. నీ తల్లిదండ్రులు చేసినటువంటి విజ్ఞాపన, నీ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ప్రియులారా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఒక్క మాట చెప్తాను, షార్ట్కట్లో చెప్తాను. అది కూడా ఒక వ్యక్తి, ప్రియులారా, ఒక 10 ఏళ్ళు వచ్చినాయి,
స్కూల్కి వెళుతూ ఉన్నప్పుడు ఒక 5వ క్లాసులోనికి వచ్చాడు. 5th క్లాస్కి వచ్చాడు ఆ అబ్బాయి. 5th క్లాస్కి వచ్చినాక కూడా ఆ టీచర్స్ చెప్పేటటువంటి విషయం ఈ అబ్బాయికి ఏమి కూడా ఎక్కట్లా. మామూలుగా మనం ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని చూస్తే ఎల్కేజీ యూకేజీకి వెళ్ళేటప్పటికే ఇంట్లోనే తల్లిదండ్రులు చక్కగా ఏబిసిడీలు 1 2 3లు కొన్ని నేర్పిస్తూ ఉంటారు. ప్రియులారా, అయితే ఈ అబ్బాయి 5th క్లాస్ వచ్చినప్పటికి కూడా ఏబిసిడీలు రావట్లేదు, 5th క్లాస్కు 1 2 3లు కూడా రావట్లా. అయితే ప్రియులారా గమనించండి, ఆ స్కూల్ యాజమాన్యము ఒక లెటర్ రాసి పంపించారంట తన తల్లి దగ్గరికి. ఒరే, ఈ లెటర్ తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వు, తండ్రి లేడు కనుక మీ మమ్మీకి ఇవ్వు అని చెప్పి పంపించారు. పంపిస్తే ఆ అబ్బాయి ఆ లెటర్ని అలాగే జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చాడంట. ఇస్తే, మమ్మీ ఈ లెటర్ నీకు ఇవ్వమన్నారు స్కూల్ యాజమాన్యం వాళ్ళు, నీవే చదవాలంట దీన్ని, ఇది నాకు వినిపించకూడదంట, నీవు మాత్రమే చదవాలంట అని చెప్పిండు. చెప్తే ప్రియులారా గమనించండి, ఆ తల్లి ప్రత్యేకంగా తన గదిలోనికి వెళ్ళి ఆ లెటర్ ఓపెన్ చేసి చదివిందంట. ఏముందో తెలుసల్లా, మీ అబ్బాయి చదువుకు పనికిరానివాడు, మీ అబ్బాయి చదువుకు పనికిరానివాడు, వానికి చెప్పి మేమే అలసిపోతున్నాము, కానీ వాడు చదువుకునే నాలెడ్జ్, ఆ మైండ్ వానిలో లేదు. వానితో పాటు ఉంటే మిగతా పిల్లలు కూడా చెడిపోతారు కనుక మీ అబ్బాయిని ఇక్కడి నుంచి స్కూలుకు పంపించొద్దు అని రాసి పంపించిండ్రు. ప్రియులారు గమనించండి, ఆ విషయం విన్న తల్లి తండ్రులకు ఏమైనా మనశ్శాంతి ఉంటుందండి? ఏమండి, ఏమైనా నెమ్మది ఉంటుందా? ఎంత విలపించుంటుందో చూడండి. ఆ అబ్బాయి గురించి ప్రతి ఉదయం తెల్లవారుజామునే ప్రతిరోజు ప్రభువు దగ్గర ఆమె మోకాలు వేసి ఆ బిడ్డ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనని వాడు స్కూల్లోనికి వెళ్ళకుండానే గొప్ప ప్రయోజకుని చేసింది. ఆ ప్రార్థనని తనను ప్రయోజకునిగా చేసింది. ఎవరతను? దీనికి కనిపెట్టింది ఎవరు లైట్ను? థామస్ ఆల్వా ఎడిసన్. ప్రియులారా, ఎలా అతనికి చదువుకునే ఇంట్రెస్ట్ లేదు, చదువు చెప్పినా దానికి అర్థం చేసుకునే జ్ఞానం లేదు, ఎలా అతను అంత గొప్ప ప్రయోజకుడయ్యాడు, ఎలా అంత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు? ఒకటే, తల్లి చేసినటువంటి ప్రార్థన. ఏమిటి? తల్లి కార్చిన ఆ కన్నీరే తన హృదయాన్ని మార్చింది, తన తలంపులను మార్చింది, తన ఆలోచనలను మార్చింది, తన మైండ్ సెట్ని మార్చింది. అతను పూర్తిగా దేవునిలోనికి రాబడి వాక్యమును చదువుతూ ఆ వాక్యము గురించి తెలుసుకొని ప్రియులారా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆనాడు నా క్రీస్తు ఈ భూలోకములో ఉదయించాడు కదా. ఈరోజు అంధకారములో ఉన్నటువంటి ఈ ప్రజలకు గొప్ప వెలుగును ఇవ్వాలని తనొక గొప్ప ప్రణాళిక కలిగి ఉండి లైట్ను కనిపెట్టాడు ఆ రోజు. ఏమండి, ఈరోజు మనం పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుంటాం. ఆ రోజు ఆయన కనిపెట్టి ఉండకపోతే ఈ పెద్ద పెద్ద లైట్లు అసలు వచ్చేవే కాదు. అదే దీపాలు పెట్టుకొని, అదే క్యాండిల్ ఏమంటారు కందీళ్ళు పెట్టుకొని వాటికి ఉందే చదువుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆయన గురించి ఇంత చెప్పుకుంటున్నామంటే ఆయనలో ఉన్న గొప్పతనం కాదు ఇది. ఎవరిలో ఉన్న గొప్పతనము? ఆమె తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియులారా, మన పిల్లలు ఈరోజు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే మనము ఆ బిడ్డల గురించి ప్రత్యేకంగా టైం తీసుకొని ఉదయకాలం లేచి ఆ బిడ్డల గురించి మోకాలేసి కన్నీరు కార్చగలుగుతున్నామా? ఎంతమంది నా బిడ్డ గురించి నేను ఉదయకాలము తెల్లవారుజామున లేచి నా బిడ్డ గురించి ప్రత్యేకంగా నేను మోకాలేసి ఆ బిడ్డ తల దగ్గర చేయి పెట్టి నేను కన్నీటితో నా ప్రభువును వేడుకున్నాను అని చెప్పగలిగే ఉన్నామా? ఎంతమంది ఉన్నారండి ఇలా చేయగలిగిన వాళ్ళు? దేవునికి స్తోత్రం. ప్రియులారా,
పిల్లల గురించి నువ్వు చేసే ప్రార్థనే వాళ్ళను క్రమమైనటువంటి మార్గంలో నడిపించగలుగుతుంది. ఆ రోజు నీ బిడ్డను కనడానికి నువ్వు ఎంత ప్రసవ వేదన పడ్డావో, ఆ బిడ్డను పెంచి పెద్దడానికి నువ్వు ఎంత ప్రసవ వేదన పడ్డావో, ఈ యొక్క సంఘంలో కాయడానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను పెంచి పోషించడానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను మరి ప్రత్యేకంగా దేవుని యొక్క మార్గములను నడిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా అదే ప్రసవ వేదన పడ్డారు. అదే ప్రసవ వేదన పడ్డారు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలయ్యా జాన్? ఏం చేయాలి? సన్మానం అంటే శాలువ పూలదండ కాదు. సన్మానం అంటే ఏమిటి? తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నీ భవిష్యత్తును ఆలోచించి నువ్వు ముందు ప్రయోజకురాలిగా నువ్వు ఉండాలని నిన్ను గురించి ఆలోచించి వాళ్ళు చెబుతూ ఉన్నారు. నేను చేయను బొమ్మ, పోనైనా ఎప్పుడు న్యాయమని పడతావు అనేటటువంటి మాట అసలు నీ నోటికి రానియకూడదు. అక్కడ నువ్వేం చేసినావంటే, ఇక్కడ తల్లిదండ్రుల ఆజ్ఞను ధిక్కరించినావు, దేవుని ఆజ్ఞను కూడా ధిక్కరించిన వాడిగా ఉన్నాం. కనుక అలా కాకుండా తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం. ముందుగా చెప్పబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామండి. దేవుని వాక్యం చేత మనతో మాట్లాడాడు ఇప్పుడు దాకా. మదర్స్ డే సందర్భంగా ప్రాముఖ్యమైనటువంటి విషయం తెలియపరిచాడు. ఈ మదర్స్ డే రోజు ఆయన నీతో మాట్లాడితే, ఎప్పుడైనా నీ తల్లిదండ్రిని నువ్వు తృణీకరించావా? ఎప్పుడైనా నీ తల్లిదండ్రి మాట నువ్వు గౌరవించలేదా? ప్రభువు దగ్గర క్షమాపణ కోరదాం. నిజమేనైనా నా తల్లి చెప్పిన మాటను నేను త్రోసివేశాను, నా తండ్రిని నేను తృణీకరించాను, క్షమించు, కృప చూపించు ప్రభువా. ఇక నుంచి నేను నా తల్లిదండ్రులకును నీకు నీ వాక్యమునకు లోబడి జీవిస్తానయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం.